హే హాయ్. మీరు పోస్ట్ అయితే కనుక ఇన్స్టాగ్రామ్లో కూడా క్రియేట్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను తీసుకున్న ఫోటో ఇలా సైడ్కి డ్రాగ్ చేసి పెట్టాను, అంటే రైట్ సైడ్కి. మీరు ఇంకో ఫోటో తీసుకోండి, ఓకేనా. ఆప్షన్కి వెళ్ళి నేను ఈ ఫోటో సెట్ అవ్వడం లేదు, సో ఏం చేయాలంటే మనము కొద్ది క్రాప్ చేయాలి. ఈ ఫోటో ఏ ఎటు చూసినా కూడా మనకు అది సెట్ అవ్వట్లేదు. నాకేం కావాలి, రౌండ్ షేప్లో కావాలి. సో అందుకని మళ్ళీ గ్యాలరీకి వెళ్ళి ఆ ఫోటో ఏదైతే ఉందో అది కొంచెం మనం క్రాప్ అయితే చేయాలి. క్రాప్ చేసిన తర్వాత మనకి ఎంత సైజులో కావాలంటే అంత సైజులో, అన్ని వైపులా సమానంగా ఉంది అంటే, ఇప్పుడు చూడండి, నేను అన్ని వైపులా 800 x 800 తీసుకున్నాను. సేమ్ సైజ్ వస్తుంది అన్ని వైపులా. ఇది నేను సేవ్ చేసుకొని ఇక్కడ ప్లేస్ చేస్తా. ఇప్పుడు అంటే రౌండ్ షేప్లో జస్ట్ మీరు దాని మీద ట్యాప్ చేస్తుంటే అవి చేంజ్ అవుతూ ఉంటాయి, ఓకేనా. ఇలా సైడ్లో ప్లేస్ చేసామంటే చూడ్డానికి ఇంకొంచెం ఎలివెంట్గా బాగుంటుంది అనమాట. ఇది కొంచెం మీరు ఇది 2 వేళ్ళు పెట్టి ఇట్లా డ్రాగ్ చేశారంటే అది పాయింట్స్ కనిపిస్తున్నాయి కదా మీకు, వైట్ పాయింట్స్, అది కొంచెం జూమ్ అవుతుంది, ఇలా కనిపిస్తుంది అనమాట. దీన్ని మీరు సాంగ్ పెట్టి కానీ మీరు ఏమైనా చెయ్యొచ్చు. బ్యాక్గ్రౌండ్ సాంగ్ పెట్టచ్చు, లేదంటే బీజిఎం పెట్టచ్చు, ఏమైనా సాంగ్, గణపతికి సంబంధించి సాంగ్ పెట్టేసి ఇది చేసుకోవచ్చు అనమాట. నేనైతే ఇక్కడ నేమ్ ఇస్తున్నాను, హ్యాపీ వినాయక చవితి అన్నట్టు. ఇవి మనకి ఏ ఫాంట్ కావాలంటే ఆ ఫాంట్ మనం మళ్ళీ చూస్ చేసుకోవచ్చు రాసిన తర్వాత ఈ టెక్స్ట్కి. ఇప్పుడు నేను ఇప్పుడు నేను డ్రాగ్ చేస్తూ వెళ్తున్నాను కదా, ఎన్నైతే మన దగ్గర ఉన్నాయో అవన్నీ మనం సెట్ చేసుకోవచ్చు అనమాట. నేనైతే కొంచెం ఫాంట్ని ఎలివెంట్గా కనిపించేలాగా, ఇంకొంచెం లుక్ని ఎన్హాన్స్ చేయాలని ఇలా చేస్తున్నాను అనమాట. మీరు కొంచెం స్పేస్ బటన్ ఉంటుంది కదా, దాన్ని కొంచెం జరపగలిగితే, ట్యాప్ చేయగలిగితే అవి ముందుకు వెళ్తాయి. ఇక్కడైతే నేను ఒక నమస్కారం సింబల్ అయితే ఇస్తున్నాను, కానీ అది అడ్జస్ట్ అవ్వట్లేదు. అక్కడ గణపతి కిరీటాన్ని అయితే అది డిస్టర్బ్ చేస్తుందని నేను అది రిమూవ్ చేశాను. ఇప్పుడు చూడండి, మరి అడ్జస్ట్ చేయలేకపోయాను. అలా అడ్జస్ట్ చేయాలి. ఇది కూడా సేమ్ అంతే, మనం ఎంత పెద్దగా కావాలంటే అంత పెద్దగా ఇలా చేస్తే రాదు. దాన్ని వదిలేసేసి మళ్ళీ స్క్రీన్ మీద ట్యాప్ చేసి ఇలా డ్రాగ్ చేసుకొని మనం కొంచెం మన వేళ్ళతోనే ఇలా చేయొచ్చు. ఇలా అడ్జస్ట్ చేసామంటే అవుతుంది. అది అడ్జస్ట్ అవ్వట్లేదు నమస్కారం సింబల్, సో నేను దాన్ని రిమూవ్ చేశాను ఇప్పుడు. ఇలా ఏదైనా మీరు క్రియేట్ చేయొచ్చు. మీకు గూగుల్ నుంచి ఫొటోస్ తీసుకోవచ్చు, లేదంటే పింట్రెస్ట్ నుంచి తీసుకోవచ్చు, ఎక్కడి నుంచి అయినా తీసుకోవచ్చు ఫొటోస్. మనకు కావాల్సినట్టుగా మనం ఏమైనా చేయొచ్చు ఇలా.